ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరం 17వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందరు. దేవుడు ఒకానొక రోజును నియమించాడు. ఆ రోజున నిన్ను ఇబ్బంది పెట్టారు కదా, నిన్ను అవమానించారు కదా, నిన్ను హేళన చేశారు కదా, వాళ్ళందరూ నిన్నెంత దుఃఖ పెట్టారో, నీ మీద ఎన్ని నిందలు వేశారో, అవమానాలు చేశారో, నీ మీద చెడ్డ మాటలెల్లా పలికారో, వాళ్ళందరూ ఆ రోజు నీ పాదాల కింద ధూళి వలె అయిపోతారు. మనకి ఈ ధూళి అన్నది కనబడదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నీ కళ్ళ ముందు ఇక కనబడరు. ఒకానొక రోజు ఉంది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఒకలాంటి గొప్ప ధైర్యం. అదేంటి తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నా తల పైకెత్తుతాడు అన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకు. దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఒకానొక రోజు ఉంది, నువ్వు వెతికిన వాళ్ళు నీ కళ్ళ ముందు కనబడరు, నిన్ను అన్న వాళ్ళు కనబడరు, వాళ్ళు పటాపంచలైపోతారు, దూరాలకు వెళ్ళిపోతారు. దేవుడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించేటంత అంత సమయం కూడా నీకు ఇవ్వడు. అంతగా నిన్ను బహుగా దీవిస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో అడుగులు ముందుకై దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఈ పాదాలను హిబ్రూలో రెగేల్ అని అంటారు, గ్రీకులో పొడోస్ అని అంటారు. ఆమె